అసదుద్దీన్ ఓవైసీతోని మిత్రం చేస్తారు. ఇక్కడ ప్రైడ్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక పెద్ద సంస్థ ఉన్నది. మరి దానికి సోనార్ బేగ్ అనే ఒక ఉంటుంది, ఆయనతోని చెట్టపట్టాలు వేసుకునే పరిస్థితి ఉందని ఈరోజు పబ్లిక్లో పెద్ద టాక్ కూడా నడుస్తుంది. ఈరోజు అంతేకాకుండా మరి బండి సంజయ్ గారు మరి దేశం కోసం ధర్మం కోసం అంటాడు. నేను రాముని కాపాడుతానని చెప్పి కాపాడుకునే శక్తి నాకు ఉందని అంటాడు. మరి హనుమంతు జూబ్లీ హిల్స్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గరికి పోతే అక్కడ సంఘటన జరిగితే అక్కడ ఒక్క రోజు కూడా పోలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశ్నించలేదు. అంతేకాకుండా కోడంగల్ల 14 ఎకరాల దేవాలయ భూమి కబ్జా చేసి బాజాబ్తా అక్కడ వేరే సంస్థలన్నీ వేరే నిర్మాణాలు జరుగుతుంటే అక్కడ పోడు, మాట్లాడు, పలకరించాడు. అంతేకాకుండా సీతారాముల వారి దాదాపు 1000 ఎకరాల గుడిమాన్యాలు అక్కడ దొబ్బక తింటా ఉంటే అక్కడి పోడు, మాట్లాడు, నిలవాడు. మరి ఎవరి కోసం నిలబడుతుండ్రు, ఎందుకోసం నిలబడుతుండ్రు? ఇటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు వస్తూ ఉంటే ఈరోజు ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ట్రావెల్ విత్ జో ఇన్ఫ్లుయెన్సర్ను తీసుకొని వచ్చి దేశద్రోహులు ఐఎస్ఐ ఏజెంట్లను తీసుకొని వచ్చి వీడియోలు చేపిస్తూ ఉంటారు. మరి లోకల్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్నేమో బట్టలు ఊడదీసి కొడతానని చెప్తారు. బట్టలు ఊడదీసి కొట్టిండ్రు ఆల్రెడీ. ఎవరిని కొట్టిండ్రు? దేశం కోసం ధర్మం కోసం నిలబడే ఛానల్ ఎవరైతే రోజు ఆ ఛానల్ చెప్పుకుంటూ ఉంటుందో గిరీష్ దారమోని కొట్టిండ్రు, బట్టలు కూడా తీసి కొట్టిండ్రు, చెప్పుల దండేసే ప్రయత్నం చేసిండ్రు. ఆయనకేమో చెప్పుల దండలు, దేశం కోసం ధర్మం కోసం నిలబడ్డోళ్ళకి చెప్పుల దండలు, బట్టలు ఇప్పి కొడతారు. మరి ఐఎస్ఐ ఏజెంట్లను తీసుకొని వచ్చి వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళ కెమెరాలు ఇచ్చి వాళ్ళ పాసులు ఇచ్చి పాకిస్తాన్ వాళ్ళు వచ్చిన వాళ్ళకు ట్రైన్లు ఎక్కించి మా సీక్రెట్లన్నీ తెలుసుకోండి, మా సీక్రెట్లన్నీ ఎత్తుకపోండి అని చెప్పేసి వీళ్ళ దగ్గరుండి బాజాబ్తా సికింద్రాబాద్లో నడిచినటువంటి వీడియో, సికింద్రాబాద్ నడిచినటువంటి వ్యవహారం నేను ఇప్పటిదాకా మీకు చూపించింది. వేసుకొని పోమంటారు. మరి ఇప్పుడు చెప్పులతో ఎవరు కొట్టాలి? ఎవరిని బట్టలు కూడా తీసి కొట్టాలి? ఐఎస్ఐ ఏజెంట్లను ఈరోజు ట్రావెల్ విత్ జో అని చెప్పి తీసుకొచ్చిన ఆ సంస్థను తీసుకొచ్చినటువంటి వీళ్ళను, ఈ మంత్రులను కొట్టాలనా? లేకుంటే నిజంగా ధర్మం కోసం నిలబడ్డ, ప్రజల పక్షాన నిలబడ్డ ఛానళ్లను మరి వాళ్ళతో నిలబడ్డారు, వాళ్ళతో ఉండాలనా? ఈరోజు ఎవరితో నిలబడ్డారు వీళ్ళు? ఎవరిని బట్టలు కూడా తీసుకొట్టాలి? ఈరోజు నిజంగా అక్రమాలను, అసత్యాలను, అన్యాయాలను, అక్రమాలను వెలుగులోకి తీసుకొని వచ్చి చూపించే ఈ ఛానల్ను కొట్టాలనా? లేకుంటే దేశద్రోహానికి పాల్పడి మన సీక్రెట్స్ అన్ని తీసుకుపోయేటువంటి ఐఎస్ఐ ఏజెంట్లను పట్టుకొచ్చి వీడియోలు చేపించిన ఈ కంత్రి మంత్రులను కొట్టాలనా? తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి, దేశ ప్రజలు తెలుసుకోవాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.